ఈరోజు ఒక కొడాలి నాని, ఒక వల్లభనేని వంశీ, వీళ్ళిద్దరూ పేరు చెప్తేనే ఈ రోజున ఫైర్ బ్రాండ్స్ అనే మనకు గుర్తొస్తారు వైసీపీ వైపు నుంచి. అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు పేరెత్తినా, ఆ పార్టీ పేరెత్తినా, లోకేష్ పేరెత్తినా విరుచుకుపడే నేతలుగా మనకు వాళ్ళు గుర్తుంటారు. అలాంటి వంశీ, నానీలు ఇద్దరూ కూడా తమ నోటి కారణంగా, నోటి మీద అదుపులేని కారణంగా ఎన్నోసార్లు వివాదాల్లో ఇరుక్కుంటూ వచ్చారు. కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అన్న బిరుదును కూడా తెచ్చుకున్నారు, సార్థకం కూడా చేసుకున్నారు. అలాంటి వాళ్ళిద్దరూ కూడా ఈ రోజున పూర్తి స్థాయిలో సైలెంట్ అయ్యారు. కేవలం తన కాన్షియన్స్ మీద ఫోకస్ పెట్టారా, లేకపోతే మిగతా విషయాల్లో బిజీ అయ్యారా ఎన్నికల ప్రచారం అనుకుంటే అది లేదు. కానీ ఈరోజు మాత్రం అటు ప్రత్యర్థుల్ని ఎప్పుడు కూడా ఆ స్థాయిలో పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడిని కానీ, అటు లోకేష్ని కానీ, వాళ్ళ ఫ్యామిలీని కానీ టార్గెట్ చేస్తూ, ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసేందుకు ముందుండే వీళ్ళిద్దరూ కూడా తీరా ఎన్నికల సమయంలో పూర్తిగా సైలెంట్ అయి ఉన్నారు ఈ రోజున. ఆ విషయం మాత్రం వైఎస్ఆర్సీపీలో కూడా, అటు ప్రత్యర్థుల్లోనే కాదు, ఇటు వైఎస్ఆర్సీపీలో కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతుంది. ఇంత హఠాత్తుగా వాళ్ళిద్దరూ సైలెంట్ అవ్వడానికి కారణం ఏంటి అన్న చర్చ కూడా జరుగుతోంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోనే వాళ్ళిద్దరూ కూడా సైలెంట్ అయ్యారని ఇంకొక ప్రచారం కూడా నడుస్తుంది. అయితే దీని వెనుక అనేక కారణాలు ఉన్నాయి, వాటి గురించి కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. మనం చూసినట్లయితే కొడాలి నాని అండ్ వంశీ ప్యారలల్గా, అయితే వీళ్ళిద్దరిలో ప్యారలల్గా వీళ్ళిద్దరు లైఫ్ స్టైల్ ఒకేలాగా ఉన్నప్పటికీ రాజకీయాల్లో, బట్ వంశీ కంటే రాజకీయాల్లో సీనియర్ కొడాలి నానిని అని చెప్పుకోవాలి. 2004లో ఆయన రాజకీయ అరంగేట్ర ప్రయత్నం అయితే జరిగింది టీడీపీలోకి ఒక సామాన్య కార్యకర్తగా. ఎన్టీఆర్ ఫ్యామిలీతో ఆయన దగ్గరైన కారణం కానీ, బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ అండ్ హరికృష్ణ ఆయనకి టీడీపీ నుంచి టికెట్ రావడం జరిగింది. ఈ క్రమంలోనే 4లో 9లో ఆయన టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు. ఇక 9 తర్వాత వైఎస్ మరణించడం కానీ, రెండోసారి సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ పెట్టిన క్రమంలో కొడాలి నాని టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి వచ్చున్నారు. 14లో ఆయన ఎమ్మెల్యే కూడా అయి ఉన్నారు, మరోసారి గుడివాడ నుంచి, అంటే మూడోసారి వరుసగా. గుడివాడని తన కంచుకోడుగా మార్చుకోవడంలో కూడా కొడాలి నాని సక్సెస్ అయి ఉన్నారు. అలాంటి కొడాలి నాని వన్స్ టీడీపీని విడిచి వైసీపీలోకి వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు టార్గెట్గానే ఈ 10 ఏళ్లుగా ఆయన రాజకీయాలు చేస్తూ వచ్చారని అనుకోవాలి. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడు ఇరుకుని పెడతంలో, వాళ్ళ కొడుకు లోకేష్ని టార్గెట్ చేయడంలో ముందుంటూ వచ్చేవాళ్ళు ఆయన. అలాంటి కొడాలి నానికి 2019లో మరోసారి గుడివాడ టికెట్ ఇవ్వడం, ఆయన గెలవడం జరిగింది. గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తన తొలి క్యాబినెట్లోనే ఆయనకు మంత్రి పదవిగా అవకాశం ఇచ్చున్నారు. పూర్తి స్థాయిలో సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ఆ రోజున. ఒకవైపు పార్టీ అధికారంలో ఉంది, ఒకవైపు తన ఎమ్మెల్యే అయి ఉన్నారు, మరోవైపు మంత్రి అయి ఉన్నారు. ఇక కొడాలి నాని నోటికి అడ్డే లేదని అనుకోవాలి. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడిని, ఆయన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఎప్పుడు వివాదాల్లో ఉండేవాళ్ళు. మనం ఇందాక చెప్పుకున్నట్లు కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అన్న పేరు సార్థకం చేసుకున్నారు. ఇక ఎట్ ద సేమ్ టైం వంశీని మనం చూసినా, వంశీ 2019 ఎన్నికల కంటే ముందు ఆయన పరిటాల రవి అనుచరుడుగా మాత్రమే 2014 ఎన్నికల కంటే ముందు ఆయన పరిటాల రవి అనుచరుడుగా మాత్రమే జనానికి తెలిసే ప్రయత్నం ఉంది అప్పట్లోనే. సో అది సామాన్య కార్యకర్తగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చున్నారు. ఈ క్రమంలోనే 2009లో బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ ఫ్యామిలీ ఆయనకు కూడా విజయవాడ ఎంపీ టికెట్ రావడం జరిగింది. లగడపాటి చేతులు ఓడిపోయినారు. దెన్ 2014 వచ్చేటప్పటికి ఆ రోజు కేసీఆర్ నాని ఆ టికెట్ కోరిన కారణంగా, ప్రజల నుంచి వచ్చిన కేసీఆర్ నాని వంశీని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గన్నవరంలో ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. దాస బాలవర్ధన్ రావు లాంటి వాళ్ళని కన్విన్స్ చేసి మరి ఈ క్రమంలోనే చాలా బొటాబొటీ మార్కులతోనే ఆ రోజు వంశీ పాస్ కావడం జరిగింది దుట్టా రామచంద్రరావు మీద. తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత స్వపక్షంలోనే విపక్షంగా ఉంటూ అనేక సార్లు కాంట్రవర్సీలు చేస్తూ వచ్చారు ఆయన. జగన్మోహన్ రెడ్డిని నడి రోడ్డు మీద ఆలింగనం చేసుకోవడం కానీ, విజయవాడ నడిబొడ్డున పాదయాత్రలో భాగంగా, ఇక సిపి రామాంజనేయులతో ఆయనకున్న వివాదం కానీ, ఈవెన్ దేవినేని ఉమాతోని బహిరంగంగా ఆయన గొడవలు పడ్డ తీరు కానీ, ఇలా అనేక సార్లు వంశీ కూడా వివాదాల్లో ఉంటూ వచ్చారు. అలాంటి వంశీ ఆ ఎన్నికలు 2019 ఎన్నికలు అలాంటి వంశీకి మరోసారి టికెట్ ఇచ్చినా ఆయన ఎల్లగడ్డ వెంకట్రావు చేతిలోని చాలా చావు తప్పి కన్నులొట్టబోయిన విధంగా ఆ రోజు బయటపడటం జరిగింది. బట్ తాను గెలిచిన కొద్ది రోజులకే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ వెంట నడిచే ప్రయత్నం చేశారు. ఇక అప్పటి నుంచి తన ఫ్రెండ్ అయిన కొడాలి నాని తరహాలోనే వంశీ కూడా పూర్తి స్థాయిలో గంగ చంద్రముగ్గా మారినట్టు వంశీ కూడా అలాగే మారుతూ వచ్చారు. ఆ స్థాయిలో చంద్రబాబు నాయుడిని, లోకేష్నే కాదు, ఆ ఇంట్లో లేడీస్ని కూడా, భువనేశ్వర్ని కూడా ఆ స్థాయిలో కామెంట్ చేస్తూ వార్తల్లోకి ఎక్కున్నారు ఆయన. అలా పూర్తి స్థాయిలో వంశీ అండ్ దెన్ కొడాలి నాని ప్యారలల్గానే ప్రయత్నం చేస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసేందుకు వాళ్ళు ప్రయారిటీ ఇస్తూ ఉండేవాళ్ళు. అటు చంద్రబాబు నాయుడిని తిడుతూనే జూనియర్ ఎన్టీఆర్ని ఆకాశానికి ఎత్తేసేవాళ్ళు. చంద్రబాబు నాయుడిని తిడుతూనే, లోకేష్ని తిడుతూనే అటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి ప్రయారిటీ ఇచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు. ఇక జగన్మోహన్ రెడ్డి స్కిన్ సేవ్ చేసేందుకు ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళు. ఆయన మెప్పు పొందేందుకు, ఆయన పెట్టిన టార్గెట్ని రీచ్ అయ్యేందుకు. తన మన అనే తేడా లేకుండా వాళ్ళు చేసిన విమర్శలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ ఇమేజ్ని అయితే నిజంగానే డ్యామేజ్ చేశాయి. అటు కాన్స్టిట్యున్సీ పరంగా కావచ్చు, హెల్ప్ చేసే విషయంలో కావచ్చు, వాళ్ళకంటూ ఒక ఇండివిజువల్ ఇమేజ్ని అయితే వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు. కానీ వేరే వారు నోటి దురుసు మాత్రం అనేక రకాలుగా వాళ్ళు టార్గెట్ అవుతూ వచ్చారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో వాళ్ళిద్దరూ పావులుగా మారారని అనుకోవాలి. అలాంటి వాళ్ళిద్దరూ కూడా ఈరోజు హఠాత్తుగా సైలెంట్ అయి ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఈరోజు వాళ్ళు కాన్స్టిట్యున్సీ మీదే ఫోకస్ పెట్టారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ లాస్ట్ మినిట్లో అసలు వంశీకి టికెట్ వస్తుందా రాదా అన్న పరిస్థితుల నుంచి ఆయన టికెట్ కూడా తెచ్చుకోగలుగున్నారు. బట్ ఈరోజు వాళ్ళు సైలెంట్ అవ్వడానికి కారణం మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈరోజు అక్కడ కమ్మ సామాజిక వర్గ ఓట్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి.
ఏదైతే టీడీపీకి ఒక సాలిడ్ ఓట్ బ్యాంక్ ఆ 2 కాన్స్టిట్యున్సీలో ఉంది. ఈవెన్ వాళ్ళు టీడీపీ నుంచి వాళ్ళిద్దరు వెంట వెళ్ళిన నేతలు కూడా చాలామంది ఉన్నారు. అదే సమయంలో ఈరోజు జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తున్నాయి. అటు గన్నవరం కావచ్చు, ఇటు గుడివాడ కావచ్చు, ఈ 2 కాన్స్టిట్యున్సీలో కాపులు ఓట్ బ్యాంక్ కూడా ప్రీడామినెంట్గా ఉంది. ఎందుకంటే అక్కడ గెలుపు ఓటములు నిర్ణయించే నిర్ణయాత్మక స్థానంలో కాపుల ఓట్ బ్యాంక్ ఉంది. అందుకే ఎన్నోసార్లు వంగవీటి రాధాను కలిసి ఆయన వైసీపీలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళిద్దరూ కూడా రాధాకు మేము స్నేహితులమే ఆయన ఎక్స్పోజ్ చేసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక దాంతోపాటు ఈరోజు బీజేపీ కూడా ఏకంగా వాళ్ళతో కలిసి పోరాటం చేస్తోంది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా, చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడినా, బీజేపీ గురించి పురంధేశ్వరి గురించి మాట్లాడినా అది కూటమి మీద కూటమి మొత్తాన్ని కూడా టార్గెట్ చేసినట్లు అవుతుంది. సో స్థానిక ప్రజలను ఆలోచనలో పడేలాగా చేస్తుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకే వీళ్ళిద్దరూ కూడా పూర్తిగా సైలెంట్ అయి పూర్తిగా ప్రచారానికే పరిమితమయ్యారని చర్చ ఉంది. గతంలో గడప గడపకి ఇలాంటి కార్యక్రమాల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయినా వీళ్ళిద్దరూ ఎప్పుడూ కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే లేదు. అందుకే టికెట్ ఇస్తారా ఇవ్వరా అన్న ప్రచారం కూడా చాలా రోజులు జరిగింది. ఎట్టకేలకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరికీ టికెట్ కేటాయించడం కానీ ఈరోజు వాళ్ళు గెలవాలంటే ముందు వాళ్ళ నోటికి తాళాలు వేయాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలతోనే వాళ్ళిద్దరూ కూడా సైలెంట్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. మరి నిజంగా ఇక టైం ఉంది కాబట్టి మరో 30 రోజులు పైగా టైం ఉంది ఎన్నికల ప్రచారానికి. ఈ టైంలో వాళ్ళిద్దరూ తమ మౌనాన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారా, లేకుంటే తమ ప్రత్యర్థులైన అటు వెన్నిగల రాము కావచ్చు గుడివాడలో, అదేవిధంగా ఇటు యార్లగడ్డ కావచ్చు, వాళ్ళిద్దరు ధాటికి ఈరోజు నిజంగానే వాళ్ళు సైలెంట్ అయ్యి కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టే ప్రయత్నం చేశారన్నది కూడా మనం చూడాలి. ఓవరాల్గా ఎప్పుడూ కూడా పూర్తి స్థాయిలో వార్తల్లో ఉన్న వీళ్ళిద్దరూ మాత్రం అంతే హఠాత్తుగా సైలెంట్ అవ్వడం మాత్రం ఈరోజు రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ అయిన అంశంగా మారింది.